ప్లాస్టిక్ బాటిల్లో నుంచి వాటర్ తాగిన, వేడి వేడి నీళ్ళు మనం టీ కప్పుల్లో ఆ ప్లాస్టిక్ కంటైనర్లో టీ తాగిన చాలా డేంజర్. కొన్ని కోట్ల ఆ మైక్రో ప్లాస్టిక్ అంటాం, అవి మన శరీరంలోకి ఎంటర్ అయిపోతాయి. ఇప్పుడు అవే అన్నిటి జబ్బులకు మూల కారణం. క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోవడానికి మూల కారణం ప్లాస్టిక్ ఇంజెక్షనే. ఈ ప్లాస్టిక్ వాడకం అనేది మాత్రం పూర్తిగా తగ్గిపోవాలి. ఆహార పదార్థాలకు సంబంధించి ఈ ర్యాపర్స్ కానీ, ఈ బిర్యానీలు కానీ, మనం ఎప్పుడైతే ప్లాస్టిక్ కంటైనర్స్లో వేడివేడిగా తింటామో ఆ ప్లాస్టిక్ మన బాడీలోకి ఎంటర్ అవుద్ది, ఇందులో అనుమానమే లేదు. కాబట్టి ప్లాస్టిక్ కంటైనర్ వాడటము, ర్యాపర్స్ వాడటము, దాని తర్వాత ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వాడటము, తర్వాత ఆహార పదార్థాలన్నీ కూడా మనకు ప్లాస్టిక్ మయమైపోయింది. కాబట్టి వీటిని ఎంత తొందరగా తగ్గిస్తే మన ఆరోగ్యం అంత తొందరగా బాగుపడే అవకాశం ఉంటుంది. తద్వారా అలర్జీలు, ఆస్తమాలు తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా క్యాన్సర్లు ఎన్ని పెరిగిపోయిన, క్యాన్సర్ ఎపిడమిక్ అయిపోయింది. క్యాన్సర్ ఎట్లా అంటే అలర్జీ, ఆస్తమా కేసుల కంటే క్యాన్సర్ కేసులు ఎక్కువైపోతుంది. ఒకేసారి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ గత 30 సంవత్సరాల నుంచి ఎందుకు ఇంత క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోతుంది? ఫుడ్కి క్యాన్సర్కి అవినాభావ సంబంధం ఉంది, పొల్యూషన్కి క్యాన్సర్కి అవినాభావ సంబంధం ఉంది, తర్వాత స్ట్రెస్కి క్యాన్సర్కి అవినాభావ సంబంధం ఉంది. వీటన్నిటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు మానసిక ఆరోగ్యం కూడా అన్ని జబ్బులకు దారితీస్తుంది. అసలు చాలా జబ్బులు మైండ్లోనే స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనసు వికలమైందో, మనసు మనకు మంచిగా లేదో, ఈ బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల వచ్చినాయిగా. యాంగ్జైటీ, వీటన్నిటి వల్ల కూడా ఇది వచ్చినాయి. అంటే ఏంటంటే ఇప్పుడు కార్డియాలజిస్ట్ కాడికి పోతే ఏమంటారంటే ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అంటాం. అంటే అదొక ప్రిస్క్రిప్షన్, ఫర్గెట్ అండ్ ఫర్గివ్, మర్చిపోవని. అట్నే హోల్డ్ చేసినాం అనుకోండి, హోల్డ్ చేస్తే ఏముందండి, దానివల్ల వెళ్ళిపోద్ది. సో అంటే లెట్ ఇట్ గో, ఫ్రీ అవని అనేటటువంటిది. ఇప్పుడు ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండాలి. దాని తర్వాత వీటికి సంబంధించినటువంటి థాట్ మీద, వీటన్నిటి మీద, అంటే మనసు ఎప్పుడైతే మన కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అదంతా కూడా మన ఆలోచనల వల్ల, మన భయాల వల్ల, మన కోరికల వల్ల, మన యొక్క అటాచ్మెంట్స్ వల్ల, మన ఎవర్షన్స్ వల్ల ఆ కాన్షియస్నెస్ అనేది మనలో దెబ్బతిన్నది.